మనకు తెలిసిందే ఎప్పటి నుంచో జరుగుతున్న ద గ్రేటెస్ట్ వార్ ఇస్ బిట్వీన్ ప్రొడ్యూసర్స్ అండ్ రివ్యూవర్స్. ద గ్రేటెస్ట్ వార్. నచ్చకపోతే చాలా హార్ష్గా ఇస్తారు, నచ్చితే మాత్రం డెఫినెట్లీ మ్యాడ్ వన్ని చాలా పుష్ చేశారు రివ్యూవర్స్ అండ్ మీడియా వాళ్ళు. బట్ ఒకే ఎక్స్పెక్టేషన్తో వస్తున్న సినిమా మ్యాడ్ 2 కాబట్టి దిస్ ఆల్వేస్ కొంచెం టెన్షన్ ఉంటుంది. ఫస్ట్ టైం కూడా మనం ఇంత టెన్షన్ పడలేదు, సెకండ్ టైం చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి. మనం ఎంత ఇచ్చినా చాలా టైమ్స్ 2-3 రివ్యూవర్స్ అరేం ఎక్స్పెక్ట్ చేసిన దానికి లేదు అని చెప్పి టొమాటోలు ఇవ్వడమో లేదా ఈ టీ కప్పులు పలకొట్టడం ఇలాంటివి జరుగుతున్నాయి. మరి మీకు ఏమన్నా అసలు వరి ఉందా ఈ రివ్యూవర్స్ ఇలా తక్కువ ఇస్తే ఏంటి పరిస్థితి, దానివల్ల మళ్ళీ ఏమన్నా నంబర్స్ ఎఫెక్ట్ అవుతాయా అని? నెంబర్స్ రివ్యూస్ ఇవన్నీ అది నెవర్ ఎండింగ్ టాపిక్లే. అది రిలేషన్ ఉంటుందని కొంతమంది, రిలేషన్ ఉండదని కొంతమంది, అది నెవర్ ఎండింగ్ టాపిక్. దానికి ఏమీ అనాలిసిస్ లేదు, ప్రూఫ్ లేదు, ఎవరి అనాలిసిస్ ఏం లేదు. కానీ మ్యాడ్ స్క్వేర్ని రివ్యూ చేయడానికి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఒకటే, నవ్వు వచ్చిందా లేదా. మీకు నవ్వు వస్తే మంచి రివ్యూ వేయండి, నవ్వు రాలేదంటే మంచి రివ్యూ వేయకండి. అంతవరకు నేనే చెప్తున్నా. మీకు నవ్వు తెప్పించడం మా బాధ్యత. నవ్వు తెప్పిస్తామని గ్యారంటీ నమ్ముతున్నాను నేనైతే. ఎందుకంటే నేను ఫస్ట్ హాఫ్ చూసుకున్నాను. అంటే మా డైరెక్టర్ ఇప్పుడు దాకా ఫస్ట్ హాఫే చూపించాడు. అంటే సెకండ్ హాఫ్ ముక్కలుగా చూస్తాం వేరే షూటింగ్ టైం నుంచి. ఒక ఫ్లోలో ఫస్ట్ హాఫే చూపించాడు. ఇంకా ఫస్ట్ హాఫ్ నేనే, నీకు తెలిసి ఉంటుంది కదా పెళ్లి ఎపిసోడ్లో కింద పడి దొరికి నవ్వాను నేను. అసలు ఏం సౌండ్లు ఏం లేకుండా మామూలుగా నాకు అంత ఈజీగా నవ్వే వచ్చి సావదు. అలాంటిది నాకు నవీన్కి అసలు ఒక 30 minutes ఊపిరి అందలేదు నవ్వి. సో అలా నవ్వుతామని గ్యారంటీ నేను ఇస్తా, గ్యారంటీ నవ్విస్తామని. అంతే తప్పితే ఇంకా మిగతా మీరు వాళ్ళ రివ్యూస్లో వాళ్ళకు ఒక తూకం వేసుకుని కథ ఇలా ఉండాలి, స్క్రీన్ ప్లే ఇలా ఉండాలి, లేకపోతే ప్రొడక్షన్స్ ఇలా ఉండాలి, క్వాలిటీస్ ఇలా ఉండాలి, అలాంటివి వేస్తే నాకు నేనేం గ్యారంటీ చెప్పలేను. కానీ మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతుందో లేదో. మ్యాడ్ తీసింది మనం ఆ రోజు కూడా అదే చెప్పాం, మేము నవ్విస్తాం థియేటర్కి రండి అని. మ్యాడ్ స్క్వేర్ కూడా అదే చెప్తున్నాం, మేము చాలా బాగా నవ్విస్తాం, థియేటర్కి వచ్చి జస్ట్ హ్యావ్ ఫన్ అండ్ గో. అది నేను గ్యారంటీ ఇస్తున్నా. సమ్మర్లో పిల్లలందరికీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హ్యాపీగా ఫ్రెండ్స్ అందరూ కలిసి సినిమాకి వచ్చి నవ్వుకుని వెళ్ళండి. అది నేను గ్యారంటీ ఇస్తున్నాను. మీకు బాగా నవ్వు వస్తే మంచి రివ్యూ వేయండి, మీకు అంతగా నవ్వు రాలేదంటే అప్పుడు మీ ఇష్టం వచ్చిన రివ్యూ మీరు వేయండి.